దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 8th January 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 2 and verse 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మునుపు మనము దేవుని నుంచి దూరముగా ఉన్నవారము. ఎందుకు? పాపము. కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులై ఉన్నాము. ఇదేనండి క్రైస్తత్వం అంటే, రక్షణ అంటే. దేవునికి సమీపస్తులము. We are no longer far from God, but we are nearer to God through the blood of Jesus Christ. Let me read this in English. But now in Christ Jesus, he who once were far off have been brought nigh by the blood of Jesus Christ, by the blood of Christ, by the blood of the anointed one. క్రీస్తు రక్తము చేత, అభిషక్తుడి రక్తము చేత. ఎన్నో రక్తాలు ఉన్నాయి, ఎంతో మంది రక్తములు కార్చారు. జంతువుల రక్తాలు ఉన్నాయి, కానీ ఎవరి రక్తము చేతండి? అభిషక్తుని రక్తము చేత. హల్లెలూయా! క్రీస్తు రక్తము చేత. ఇది మర్చిపోకూడదండి. ఏ సాక్రిఫైస్ కూడా, ఏ రక్తము కూడా నిన్ను దేవునికి దగ్గరగా చేర్చలేదు. కేవలం యేసు క్రీస్తు రక్తము మాత్రమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ మీద చేసిన కార్యమును బట్టి, ఆ యాగమును బట్టి నీవు 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 ఆయనకి సమీపస్తుడు అయ్యావు. ఆయన సిలువ మీద చేసిన యాగాన్ని నువ్వు నమ్మాలి. సిలువ మీద చేసిన కార్యాన్ని నీవు అంగీకరించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి సమీపస్తులుగా ఉన్నప్పుడు మేలుతో తృప్తిపరచబడతాం. దేవునికి సమీపస్తులుగా ఉన్నప్పుడు మన మొర ధైర్యముగా ఆయనకు మనము చెల్లిస్తాము, మనము ఆయన్ను అడుగుతాం. దేవునికి సమీపస్థంగా ఉన్నప్పుడు చెప్పరాని ధైర్యము మనకు కలుగుతుంది. సమీపస్థంగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సుఖము, క్షేమము మన జీవితంలో మనము చూడగలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు అంటాడు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకుము ప్రభువా, నీ ఆత్మ నుంచి నన్ను దూరపరచు, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా అంటాడు. టేక్ నాట్ దై స్పిరిట్ ఫ్రమ్ మీ. టుడే మై బ్రదర్ అండ్ మై సిస్టర్, కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తము చేత తిరిగి దేవునికి సమీపస్థలమై ఉన్నాం, దేవునికి దగ్గరగా ఉన్నాము. हिंदी में पढ़ेंगे इफिसियों का पत्र, उसमें 2 अध्याय और 13 वचन पढ़ रहे हैं. अब तो मसीहा यीशु में तुम जो पहले दूर थे, मसीहा के लहू के द्वारा निकट हो गए हो. अब परमेश्वर का निकट रहना, निकट बनना बहुत ही प्रमुख चीज है. దేవునికి దగ్గరగా ఉండుట. ప్రియ దేవుని నాకు చాలా దగ్గరండి అని చెప్తాం కొంతమంది విషయం. నేను చెప్తున్నాను, క్రీస్తు రక్తం ఏం చేసింది తెలుసా? నిన్ను దేవునికి దగ్గరగా చేసింది. నిన్ను, నీ కుటుంబాన్ని దేవునికి దగ్గరగా చేసింది. నమ్ముకున్న ప్రతి ఒక్కరిని, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరిని, సిలువ యాగము యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిని దేవునికి దగ్గరగా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి దగ్గరగా జీవించినప్పుడు క్షేమము నీ జీవితంలో చూస్తావు, వృద్ధి మీ జీవితంలో చూస్తావు, గొప్పతనాన్ని నీ జీవితంలో చూస్తావు, భద్రతను నీ జీవితంలో చూస్తావు, క్షేమమును నీ జీవితంలో చూస్తావు, న్యాయము నీ జీవితంలో చూస్తావు. యూ విల్ ఎక్స్పీరియన్స్ జస్టిస్. గాడ్ ఈజ్ యువర్ జస్టిస్. దేవుడే నీకు న్యాయం చేయవాడు. దేవుడే నీకు సమాధానకర్తకు అధిపతిగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, మునుపు దూరస్తులమైన మమ్మలను నాయన క్రీస్తు రక్తము చేత మమ్మల్ని సమీపస్తులుగా చేసినందుకు స్తోత్రం. నీ సమీపముగా ఉండుట మాకెంతో క్షేమం, నీ సమీపముగా ఉండుట మాకెంతో భద్రత, నీ సమీపముగా ఉండుట మాకెంతో విడుదల ప్రభా, ఎంతో ఆశీర్వాదం తండ్రి. మీకు స్తోత్రం.
చాలిన దేవుడైనందుకు స్తోత్రములు, కృప కలిగిన దేవుడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. తండ్రి ప్రభ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం నాయన. మంచి జాబ్స్తో వారు సెటిల్ అయినందుకు స్తోత్రం నాయన. గొప్ప కార్యముల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను పరిశుద్ధ తండ్రి నాయన. తండ్రి బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి బిజినెస్లో మీ క్షేమం కొరకు స్తోత్రములు. చదువుకుంటున్న వారిని దీవించండి అయ్యా తండ్రి. విదేశాల్లో చదువుకున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న వారు ప్రతి ఒక్కరిని దీవించి వారి చదువంతట్లో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీకు సమీపంగా ఉండి చదువుటకు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధరింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. దేవా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించుము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.